హైలెస్సో 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 సాగుచున్నది నా లోకమనిది సంద్రాన సాగుచున్నది నా లోకమనిది సంద్రాన. అలజడి రేపిన సుడిగాలి నన్ను చుట్టుముట్టిన హైలెస్సో 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 అలలు ఎగసి అలజడి రేపిన సుడిగాలి నన్ను చుట్టుముట్టిన శోధన వేదన బాధలు కలిగిన శోధన వేదన బాధలు కలిగిన అలలపైనే నడచిన యేసు నాదు నావలో ఉండగా తేజు నాకిక ఏ భయం. అలలపైనే నడచిన యేసు నాదు నావలో ఉండగా తేజు నాకిక ఏ భయం. సాగుచున్నది నా నావా లోకమనిది సంద్రాన సాగుచున్నది నా నావా లోకమనిది సంద్రాన. నన్ను క్రమ్మిన కెరటాలు నన్ను కలవరపరచిన హైలెస్సో 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 తారుమాపులు నన్ను క్రమ్మిన కెరటాలు నన్ను కలవరపరచిన నావనిండుగా నీరు చేరిన నావనిండుగా నీరు చేరిన మునిగిపోదు ఆగిపోదు ప్రేమునకు నన్ను చేర్చునేసు ప్రేమునకు నన్ను చేర్చునేసు. సాగుచున్నది నా నావా లోకమనిది సంద్రాన సాగుచున్నది నా నావా లోకమనిది సంద్రాన. హైలెస్సో 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 హైలెస్సో. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడదామండి. దేవా నీ కృప కొరకై నీకు వందనాలు. కేవలం నీ కృపే అని మన రెండు చేతుల పైకి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం తండ్రి. గొప్ప రాజానికి వందనాలు, స్తోత్రములు దేవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నే జీవించునది నీ కృప, ఎదిగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నే జీవించునది నీ కృప, ఎదిగించునది నీ కృప, హెచ్చించినది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను యేసయ్యా, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. ఒంటరిగా ఏడ్చిన ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడచినప్పుడు ఆదుకొన్నవారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడచినప్పుడు ఆదుకొన్నవారు లేరు. బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప. ఈ కృప లేకుంటేనే నేను లేను, నీ కృప లేకుంటేనే నేనేమి లేను. నీ కృపయే కావలెను సగమంతా, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను దేవా, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. సంగమంతా రెండు చేతులు పైకెత్తుదామండి. దేవానికి స్తోత్రం. ఇంతవరకు కాచి కాపాడింది కేవలం నీ కృపయ్యా. నా మంచితనం కాదు, నాలో ఏ మంచితనం లేదు దేవా. మంచివాడానికి స్తోత్రం. నేనని చెప్పడానికి నాకనేమి లేదే. దేవానికి స్తోత్రం. కేవలం నీ కృపయ్యా. నేనని చెప్పుటకు నాకేమి లేదు, సామర్థ్యమనుటకు నాకని ఏమి లేదు. నేనని
చెప్పుటకు నాకేమి లేదు, సామర్థ్యమనుటకు నాకని ఏమి లేదు. అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప, అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప. అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప, అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప. నీ కృప లేకుంటేనే నేను లేను, నీ కృప లేకుంటేనే నేనేమి లేను. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలు, నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలు, నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా. నీ కృపయే కావలెను దేవా, నీ కృపయే చాలు, నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలు, నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలు, నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా ఈ ఉదయకాలం శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇంతవరకు కూడా మన వర్షిప్ టీం ద్వారా చక్కటి ఆరాధన మనం వారితో ఏకీభవించి చేయడానికి దేవుడు సహాయం చేశారు. నిశ్చయంగా ఈ దినాన్న ఈ చక్కటి అవకాశాన్ని దేవుడు ఇచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈరోజు మన ధ్యానాంశము క్రియేషన్ లేదా సృష్టి అనే ఈ అంశంలో మొదటిగా మనము సృష్టికర్త అనే అంశాన్ని గురించి ధ్యానం చేశాం. రెండవదిగా ఈ సృష్టికర్త అయిన దేవుడు, సృష్టిని చేసిన దేవుడు ఏమై ఉన్నాడంటే ప్రిజర్వర్, భద్రపరచువాడు అనే అంశాన్ని గురించి ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:3 ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ప్రపంచములు దేవుని వాక్యము వలన, దేవుని మాట వలన నియమించబడ్డాయి. అవి ఒక క్రమములో తీర్చిదిద్దబడ్డానికి ఇవన్నిటినీ కూడా కలుగు చేసినటువంటి వాడు దేవుడు. ఈ జీవము గల దేవుడు ఆయన ఎలాగా సమస్తాన్ని కూడా సృష్టించాడు అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని
సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈరోజు ప్రియమైనటువంటి వారులారా, వాక్యము ద్వారా దేవుడు సమస్తమును కూడా సృష్టించాడు. అయితే కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారు తన మహత్తు గల మాట చేత ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన సృష్టించి ఆ మహత్తు గల మాట చేత జీవము గల దేవుడు సమస్తమును నిర్వహించుచు ఆయన ఏం చేస్తున్నాడంటే, సమస్తాన్ని కూడా నిర్వహిస్తూ సమస్తాన్ని కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే భద్రపరుస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు సృష్టి అంతటినీ కూడా చేసి దాన్ని ఆయన భద్రపరిచే దేవుడుగా ఉన్నాడు. అంటే సృష్టి అనగా భూమి ఆకాశము అందుండు సమస్తము, అంటే మానవులమైన మనల్ని కూడా ఆయన కలుగు చేశాడు. కలుగు చేసిన దేవుడు ఆయన మనందరినీ కూడా భద్రపరచటం అనేది ఆయన యొక్క ముఖ్యమైన ఉద్దేశంగా మనం చెప్పుకోవాలి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనములో, నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండినది అంతటిని సముద్రములను వాటిలో ఉండినది అంతటిని సృజించి వాటన్నిటినీ కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సమస్తమును కూడా సృష్టించి సమస్తమును కూడా నిర్వహిస్తూ ఆయన సమస్తమును ఏ విధంగా భద్రపరుస్తున్నాడు? 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. ఏలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండిననియు నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు. అంటే దేవుని వాక్యం వల్ల ఈ భూమి కలిగిందంటే బుద్ధిపూర్వకంగా మరిచిపోతారు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించరు. అయితే ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. అంటే దేవుడు తన వాక్యం ద్వారా ఈ యొక్క లోకము పాపముతో నిండి ఉంది కాబట్టి దీనిని ఆనాడేమో జలప్రలయం ద్వారా దాన్ని ముంచివేశాడు. ఈరోజేమో ఆయన అగ్ని కొరకు భూమిని భద్రం చేశాడు. అయితే రక్షించబడినటువంటి మనం, యేసును అంగీకరించినటువంటి మనం, యేసును తెలుసుకున్నటువంటి మనం, యేసుక్రీస్తు ప్రభువాన్ని రక్షకుడుగా అంగీకరించినటువంటి మనమందరం కూడా ఆ జీవము గల దేవుడు ఈ భూమిని ఎందుకు సృష్టించాడు? ఈ భూమి మీద మానవులను ఎందుకు సృష్టించాడు? జంతువులను, జలరాశులను, ఆకాశ పక్షులను, వీటన్నిటినీ ఎందు నిమిత్తం దేని కొరకు కలుగ చేశాడు అని అంటే, దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా మన నిమిత్తము ఈ భూమి మీద రకరకాలైనటువంటి మొక్కలను, వృక్షములను, ఫలవృక్షములను, అలాగే జంతువులను దేవుడు మానవాళి కొరకు నియమించాడు. అయితే ఈ రక్షించబడినటువంటి మానవుని యొక్క భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుంది? దేవుడు
ఈ భూమిని సృష్టించినటువంటి విధానములో పర్వతములను, జంతువులను అన్నీ రక్షించువాడు ఆయనే కదా. కూరముక్కలను మొలిపించువాడు కూడా ఆయనే కదా. దేవుని బిడ్డలారా, నరుని మొగములకు మెరుగునిచ్చు తైలమును, నన్ను హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టిస్తున్నాడు కదా. అయితే నరులను సంతోషపరిచేటటువంటి ఆ ద్రాక్షారసమును కలుగు చేసిన వాడు ఆయనే కదా. ఇలాగూ ఆయన మానవుడి కొరకు సమస్త విధములైనటువంటి కార్యములను చేస్తూ ఆయన అందరికీ ఉపకారిగా ఉంటూ తన యొక్క కృప వల్ల మనందరినీ కూడా రక్షించుకుని తన బిడ్డలుగా మనందరినీ కూడా మార్చుకుని తన ప్రజలుగా తన విధానములో మనం నడవడానికి ప్రతిరోజు కూడా తన గుప్పిలి విప్పి మన కోరికను తీరుస్తూ 3 పూట్లు చక్కటి భోజనాన్ని మనకిస్తూ కావలసినటువంటి వస్తువులను, వస్త్రములను, ఆహారమును, వాహనములను సమస్తమును కూడా దయచేస్తూ ఉన్నటువంటి ఆ దేవుని సన్నిధిలో భూమి అంతటినీ కూడా లయపరచడానికి భూమిని భద్రం చేస్తే భూలోకములో రక్షణ పొందిన బిడ్డలను దేవుడు భద్రపరుస్తున్నాడు. ఎందుకు అంటే తన రాజ్యములో చేర్చడానికి. ఇక్కడ గోధుమలను గుర్చిన ఒక ఉదాహరణ మీతో చెప్పాలి. గట్టి ధాన్యం గోధుమలను తీసుకుని వెళ్ళి కొట్లో పోస్తారు, పొట్టును అగ్నితో కాల్చివేస్తారు అని చెప్పారు కదా. అంటే కొట్లో పోయబడేటటువంటి వారు ఎవరు అనగా మంచి గోధుమలు. ఈ గోధుమలు ఎవరు? రక్షించబడినటువంటి దేవుని ప్రజలు. వీళ్ళని దేవుడు తీసుకుని వెళ్ళి తన యొక్క రాజ్యములో చేరుస్తాడు. అయితే ఆ రాజ్యములో చేర్చే వరకు కూడా మనల్ని అద్భుతమైన రీతిలో భద్రపరుస్తూ మనకు సహాయం చేస్తూ వస్తున్నాడు దేవుడు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ నువ్వు గడ్డి వలె లేక ఆ పొట్టు వలె నువ్వు ఉన్నట్లయితే నువ్వు కాలిపోతావు. గనుక దేవుని బిడ్డలారా, ఈ సృష్టిలో దేవుడు సృష్టికర్తగా ఉండి రెండవదిగా ఆయన భద్రపరిచేవాడిగా ఉన్నాడు. ఎవరిని భద్రపరుస్తాడు? రక్షణ పొందిన వారిని, భక్తులను భద్రపరిచే దేవుడు, భూమిని భద్రపరిచే దేవుడు. భూమిని లయపరచడానికి, కాల్చబడడానికి భద్రం చేస్తున్నాడు. మరి ఈరోజు మనందరినీ కూడా దేవుడు ఎందుకు భద్రపరుస్తున్నాడంటే, కొట్టు అనే దేవుని రాజ్యములో చేర్చడానికి మనల్ని భూలోకములో భద్రపరుస్తున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, అపవాది సంతతిగా చెప్పబడుతున్నటువంటి లోక సంబంధులైనటువంటి వ్యక్తులను, పాపములో మగ్గిపోతున్నటువంటి వ్యక్తులను కాల్చబడడం కోసం వాళ్ళు భద్రపరచబడుతున్నారు. పరలోకం కొరకు మనం భద్రపరచబడుతున్నాం, కాల్చబడ్డం కొరకు దుష్టులు భద్రపరచబడుతున్నారు. ఈ భూలోకం అంతా కూడా చెడిపోయింటుండగా దీన్ని కాల్చివేయడానికే దేవుడు దీన్ని కూడా భద్రం చేస్తున్నాడు. ఆనాడు జల ప్రళయం ద్వారా, ఈరోజు అగ్ని ద్వారా కాల్చడానికి ఆయన దీన్ని భద్రం చేస్తున్నాడు. మనం దీంట్లో పడి కాలిపోకుండా, అందుకనే లోకాశల్లో, లోక సంబంధమైనటువంటి యుక్తుల్లో, కుయుక్తుల్లో చిక్కుకొని మనము తప్పిపోకుండా దేవుని అడుగు జాడలో నడవడానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేయాలని కోరుకుంటూ, దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని భద్రపరిచేవాడు. ఆ భద్రపరిచే దేవుని చేతులకు మనం అప్పగించుకుని అత్యంత భయముతో, భక్తితో, విశ్వాసముతో, స్వస్థ బుద్ధితో బ్రతుకుచు పరమ తండ్రి అయినటువంటి దేవుని గొప్ప నామాన్ని మహిమపరుస్తూ మనందరం కూడా ముందుకు సాగవలసినటువంటి బిడ్డలుగా ఉన్నాం. అలాగూ ముందుకు వెళ్ళడానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేయట కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీకు స్తోత్రం. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం కొరకై వందనాలు. మీరు మమ్మలను భద్రపరిచి మీ మహిమార్థమై మమ్మల్ని నిలబెట్టి మీరే దీవించి ఆశీర్వదించమని ఈ ఉదయకాలం ఈ ప్రార్థనలో పాలుపంపులు పొందే కృప ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మదేవుని నిత్య సన్నిధి సహవాసం
చెరుబున మనకును సకల లోకములోని పరిశుద్ధులకు సదా తోడై నడిపించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. కృప మీకు కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.